చర్యలను ఖండిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్లో సిఐటియు నేతలు నిరసన వ్యక్తం చేశారు. జీతాల పెంపు కొరతే మహిళలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం మహిళా సాధికారత కాదని సిఐటియు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి పాల్గొని అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జీతాల పెంపు వంటి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం కఠినంగా స్పందించడం సరైన విధానం కాదన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి వాసుదేవరావు మాట్లాడుతూ అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమని, వెంటనే అరెస్టు చేసిన కార్యకర్తలు నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్కర్స్ గత ప్రభుత్వ కాలంలో వారి సమస్యల కోసం సమ్మె చేసి దాని ఫలితంగా ఆ సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి జీవోను అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వ కాలంలో అనేక పోరాటాలు చేశారు. ఈ మధ్యకాలంలో జిల్లా స్థాయిలో పోరాటం ప్రభుత్వం స్పందించినటువంటి కారణంగా రాష్ట్ర రాజధాని విజయవాడలో 36 గంటల ధర్నా శాంతియుతంగా చేస్తూ ఉన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చలకి పిలవలసినటువంటి పని చేయకుండా ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకే శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నాని భగ్నం చేసి మహిళలని కూడా చూడకుండా వారిని సుదూర ప్రాంతాలకి ఎక్కడ పడితే అక్కడికి తరలించి ఈ విధంగా వారి యొక్క ధర్నాన్ని భగ్నం చేయడాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్నటువంటి పోరాటానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తా ఉన్నాను. గత ప్రభుత్వం వలె కాకుండా ఈ ప్రభుత్వం కనీసంగా నాయకత్వానికి చర్చలు పిలిచి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా